90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకుంటున్నాయి. ఈరోజు ధర చూసుకుంటే 88,000 అయితే దాటేసిందని అనుకోవాలి. మనం చాలా వీడియోస్ చేస్తున్నాం గోల్డ్ పైన. మరి ట్రంప్ ఏదైతే ఉక్కు అల్యూమినియం దిగుమతుల పైన 25% సుంకాన్ని అయితే ప్రకటించారు కదా సార్, అప్పటి నుంచి బంగారం ధరలని పెరుగుతున్నాయని అనుకోవచ్చు అంటారా? ఇది ట్రెండ్ ఎప్పుడు కూడా ఓవరాల్గా లాస్ట్ 30-40 ఇయర్స్ చూస్తే పెరగడం ఎక్కువ ఉంటుంది, తగ్గే అంశాలు తక్కువ ఉంటాయి. ఆ తగ్గినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే గోల్డ్ నిధులు రిలీజ్ అవుతాయి ఏదైనా కంట్రీస్లో, చెప్పాము అంతకుముందు కూడా, ఏవైతే కంట్రీస్లో ఆదాయం లేదు, యుద్ధాలు జరుగుతున్నాయి, రెషన్ ఉంది, ఏం ముందుకెళ్ళట బిజినెస్ అవట్లేదు అనే వాళ్ళకి స్కేర్సిటీ ఉంటుంది. ఆ డబ్బులు జనరేట్ కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి కంట్రీకి సెంట్రల్, మనకి ఆర్బీఐ ఎట్లా ఉందో సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. ఆ బ్యాంక్స్లో ఉన్న నిల్వలు బయటకు వదులుతారు, 1000 టన్నులు 2 టన్నులు. అప్పుడు మాత్రం ప్రైస్ కొద్దిగా తగ్గాయి, ఎందుకంటే డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేటు పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే జనాలందరికీ ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ని ఒక ఆర్నమెంట్ యూసేజ్గా చూసుకున్నారు, లేదా గోల్డ్ ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు. ఎందుకంటే గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు షేర్ మార్కెట్ కుదేలు అవుతుంది, అటు అవుతుంది ఇటు అవుతుంది. సో రియల్ ఎస్టేట్ గత హైదరాబాద్లో పోల్చుకుంటే గత 9-10 నెలలుగా కొద్దిగా మందగించింది, ఇప్పుడు పికప్ అవుతుంది. సో ఈ మూడిట్లో ఆప్షను గోల్డ్ మీద చూపిస్తున్నారు. ఎందుకంటే గోల్డ్ గత కరోనాలో 55,000-58,000 ఉండేది నాకు తెలుసు 4 years బ్యాక్. ఇప్పుడు అది మీకు 75 టచ్ అయింది, 75 నుండి 80 అయింది, 80 నుండి 83 అయింది, 84, ఇప్పుడు 88కి వెళ్ళిపోయింది. సో అంటే నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఒక 3-4 months బ్యాక్, ఇది 1 lakh డెఫినెట్గా టచ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ దగ్గరికి వచ్చారు కదా. మనం ఈ పెరగడం స్టార్ట్ అవ్వకముందు 65,000 ఉండేది, ఆల్మోస్ట్ 15,000-20,000 పెరిగింది గత 3-4-5 నెలల్లో. ఇది ముందుకు కూడా జారీ ఉంటుంది, ఎందుకంటే గోల్డ్ ఈజ్ బికమింగ్ ప్రెషియస్. అండ్ ఇది ఇండియాలో నేను చెప్పినట్టు పచ్చదనం. గోల్డ్ లేకుండా ఏ ఆడపిల్ల, ఏ ఆడమనిషి బయటికి వెళ్ళదు, ఇర్రెస్పెక్టివ్ ఎనీ క్యాస్ట్. యాక్చువల్లీ రెగ్యులర్ జనరల్ చెప్తారు మటన్ రేట్ ఎందుకు పెరిగిందంటే బ్రాహ్మణ్స్ తినడం మొదలు పెట్టారంటే మటన్ రేట్ పెరిగింది అన్నారు. అంతమంది తినేవారు కాదు. సో ఇప్పుడు బ్రాహ్మణ్స్, నాయుడుస్, కమ్మాస్ రెడ్డి ఏమీ లేదు, ఎవ్రీబడి స్టార్టెడ్ ఈటింగ్. అట్లా గోల్డ్ కూడా ఎవ్రీబడి స్టార్టెడ్ ఈటింగ్, కన్జంప్షన్ ఈజ్ గోయింగ్, గోల్డ్ మీద మక్కువ పెరుగుతుంది. సో దానివల్ల ఎప్పుడైతే మన కొనే పెరిగిందో గోల్డ్ జల్దీ అయిపోతాయి కదా. అంతకుముందు అన్ని స్పీడ్గా, ఇప్పుడు లలిత జ్యువెలర్స్లో లేదా XYZ బ్రాంచెస్, GRT ఇవన్నీ కూడా చాలా బ్రాంచెస్. ఒకప్పుడు ఒక చెన్నైలోనే ఉండేది ఆ బ్రాంచ్, ఇప్పుడు ఎక్కడ పోతే ఆల్ ఓవర్ ఇండియా పెడుతున్నారు. ఇప్పుడు బ్రదర్స్ బట్టల షాపులు ఇంతకుముందు 1-2 ఉంటే, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ అప్పుడు ఉండేది. ఇప్పుడు అలాంటి బ్రదర్స్ చాలా వచ్చాయి. సో వాట్ ఐమ్ సెయింగ్, కన్జంప్షన్ మార్కెట్లో పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగినప్పుడు రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు మార్కెట్లో కండిషన్ అంటే అపార్ట్ ఫ్రమ్ జియో పొలిటికల్ కండిషన్స్, వార్స్, రెసిషను, ఈ ఉద్యోగాలు తీసేయడం, ఇవన్నీ కూడా సమ్ రీజన్ ఫర్ నాట్ గోయింగ్. సో ఓవరాల్గా ఇప్పుడు గోల్డ్ రేట్ మనకి 22 carats 81,000 ఉంది యాజ్ ఆఫ్ టుడే. అట్లానే 24 carat 88,000 ఉంది. సిల్వర్ 97, కొద్దిగా తగ్గింది. అంతకుముందు మనకి ఒకప్పుడు 1,03,000కి వెళ్ళింది, తర్వాత లాస్ట్ టైం చేసిన 99,000 ఉండే. సో సిల్వర్ అంటే ఒక 2-3-4% అనేది ఇటు అటు వేరీ అవుతుంది. ఎందుకు, అక్కడ పొజిషన్. సిల్వర్ కూడా నాకు తెలిసి ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్. ఇప్పుడు 1 తగ్గినా ఓవరాల్గా ది రేట్స్ ఆర్ గోయింగ్ టు రైట్. ఎవరికైనా డబ్బులు ఉంటాయి రెండిట్లో, అపార్ట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్, ఇది కూడా పెట్టారు. స్టాక్ మార్కెట్లో రిస్క్, గోల్డ్లో కూడా అంత రిస్క్ లేదు, రిస్క్ అనేది ఉంది. రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్ తీసుకుంటే అదే రేంజ్. రియల్ ఎస్టేట్లో రిస్క్ చాలా తక్కువ, ప్రొవైడెడ్ యూ బై ఏ లీగల్ ప్రాపర్టీ ఇన్ గుడ్ లొకేషన్ విత్ గుడ్ డెవలప్మెంట్ విత్ గుడ్ బిల్డర్. మామూలుగా చూసుకుంటే సార్, ఈ బంగారం ధరలు అనేవి ఆ ఏరియాని బట్టి, ఆ ట్యాక్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయా సార్? కొద్దిగా చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఎవ్రీ స్టేట్, ఎవ్రీ కంట్రీ హ్యాస్ అ డిఫరెంట్ ట్యాక్సేషన్ మోడల్. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ వేరు, సెంట్రల్ ట్యాక్స్ వేరు. ఇప్పుడు ఎందుకు గోల్డ్ కూడా యాక్చువల్ తగ్గాలి, కస్టమ్ డ్యూటీ తగ్గించే అన్నారు. అది మేబీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి స్టార్ట్ అవుతుంది. ఆ కస్టమ్ డ్యూటీ ఎంత తగ్గింది, 6% పెద్దగా ఉండవు, బట్ కొద్దిగా తగ్గే అవకాశం లేదు. బట్ ఈ రాబడి పెరిగింది, కాంపెన్సేట్ అయిపోతుంది. ట్రంప్ ఎఫెక్ట్ కూడా ఉంది అంటే ఏం చెప్తారు సార్? ట్రంప్ ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంది, ఎందుకంటే ట్రంప్ ఎఫెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, January 20 ఎలక్షన్ అయినప్పుడు అక్టోబర్లో, నవంబర్లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు January 20 నుండి కొద్దిగా ముమ్మరం చేశాడు. అది మేబీ ఉన్న 4 years కూడా యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తారని మీరు చెప్పలేరు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంక్రీజింగ్ ట్రెండే కనిపిస్తుంది. ప్రెసెంట్ ఇప్పుడు బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే
మంచిదే అంటారా? డెఫినెట్గా మంచి, ఎందుకంటే ఏదైనా స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ ఉంటాయి. అయితే ఇప్పుడున్న తరుణంలో గోల్డ్ బాగా పెరిగింది, మరి కొద్ది మధ్యలో కూడా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడైతే డబ్బులు ఉంటే పెట్టుకోవడం బెటరే. అప్పులు చేసి కొనుక్కోమని చెప్పను కానీ, బట్ ఇఫ్ యూ హ్యావ్ స్పేర్ మనీ యూ కెన్ ఆల్వేస్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. అంటే స్ప్లిట్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు కూడా ఏదైనా, ఇప్పుడు మీకు బాగా స్వీట్ ఇష్టం అనుకోండి, ఏమవుతుంది, డయాబెటీస్గా కన్వర్ట్ అయిపోతారు. మీకు బాగా కారం ఇష్టం, బీపీ పెరిగిపోతుంది. అంటే ఏది మనకి ఇష్టమో అది మన బాడీకి మంచిది. ఎప్పుడైనా వాట్ యూ లైక్ మోర్ ఇస్ డేంజరస్ టు యువర్ హెల్త్. ఏదైనా ఇప్పుడు ఈ బంగారం ధర 1,00,000 వరకు చేరుతుంది అంటే ఏం చెప్తారు అసలు? మామూలుగా మొన్నటి వరకు అయితే, ఈ సంవత్సరం వరకు అయితే వెళ్ళదని అనుకున్నాం, మరి ఈరోజు చూస్తే 2026 25 ఎండ్కి క్లోజ్ టు 1 lakh వెళ్ళిపోతుంది, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు కమింగ్ టు మ్యారేజ్ సీజన్ ఉన్నాయి, ముహూర్తాలు కూడా చాలా ఉన్నాయని అంటున్నారు. మరి తగ్గదంటారా సార్? ఏం ఛాన్సెస్ లేవా? తక్కువ అండి, ఎందుకంటే అందరికీ కావాలి కదా గోల్డ్. ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది కరోనా దగ్గర నుండి, బాగా అవేర్నెస్. అప్పుడు అంతకుముందు అంత హైలైట్ చేసేవారు కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, 1993లో 4,500 ఉండేది గోల్డ్ 24 క్యారెట్. 2011-12లో 28,000 అయింది. 2011-12లో 10 years, నెక్స్ట్ లాస్ట్ 10-12 yearsలో 3 సార్లు అయిపోయింది, 3 times. 28 into 3 చూడండి, 84, ఇప్పుడు 88. అంటే నెక్స్ట్ 1-2 years కూడా డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు టచ్, అందులో మీకు డౌట్ అక్కర్లే. థ్యాంక్ యూ సార్. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి, ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.